సార్ నమస్కారం. నమస్కారం అండి. తెలంగాణలో ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇది రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మునుగోడులో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చర్చించాల్సింది ఏంటంటే 2015వ సంవత్సరంలో ఓటుకునే నోటు కేసులో అంటే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కానీ ఆ కేసు నత్తనడకన అంత సీరియస్గా సాగలేదు. అంటే ఎవరు జైల్లో పాలైన అంత సీరియస్గా జరిగిన సందర్భాలు లేవు. కానీ అది రాను ఆ కేసు అనేది అది స్లో అయిపోయింది, అది మరుగున పడిపోయింది ఆ కేసు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన ఈ కేసు ఏదైతే ఉందో ఇది కూడా నోటుకు ఓటు కేసులా మారే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? ఇక్కడ చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది నా కేసుకి ఈ కేసుకి. అది ఒక ఎన్నికలప్పుడు వాళ్ళ ఓటు గురించి ప్రలోభ పెట్టారనేటువంటిది అభియోగం రేవంత్ రెడ్డి గారిది. అది హాస్యాస్పదం. ఎందుకంటే మీరు ఎవడ మద్యం డబ్బులు పంచుతున్నారు, అదేంటి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటి? ఊరికెళ్ళి పెద్ద అడవాడు చేశారు కానీ మనం గుండ్లు బాదుకుని అవి లబో దిబో అనాల్సిన అవసరం లేదు. లేదు సార్, అసలు లేదు. ఉందా? లేదు సార్, లేదు. ఇప్పుడు మీరు పంచాయతీ బోర్డు నిలబడాలంటే 200, 300, 400 పంచి పెడుతున్నారు, మందు ఇస్తున్నారు, మాకు ఓటు ఏంటారో బాబు అంటున్నారు లేదా డబ్బు ఇచ్చి. వీళ్ళు ఈ ఊరికే దొంగలు దొరికారు, దొంగోడు ఇలాంటి మాట్లాడి అంటే కామన్గా జరిగే వ్యవహారాలే. అసలు చాలా నార్మల్. అంచేత కోర్టులు కూడా వదిలేసినాయి. ఓకే సార్. పైగా పెద్ద కేసు కాదు. ఓకే. అసలు ఏసీబీ ట్రాప్ చేయకూడదు. దానికి ఏసీబీకి సంబంధం ఏంటి? ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. అది అంచేత అది అలా ఉంది. అయిపోయిందా? ఇక్కడ కొనుగోళ్ళు సరే, టీఆర్ఎస్ వాదన చూద్దాం. మా ఎమ్మెల్యేలు మీరు కొనుగోలుకి వచ్చారు, కరెక్టే, ట్రాప్ చేశారని కోర్టు కూడా అడిగింది. ట్రాప్ చేశారా మీరు, అన్ని బిగించారు, అన్ని ఆధారాలు ఉన్నట్టు చేసేమన్నారు. ఇక్కడ మీకు ఇక్కడ మౌలికంగా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు లంచం ఇస్తున్నామని పట్టుకుంటున్నారు ఇక్కడ మీరు. అవును సార్, అవును. మామూలుగా ఎవరిని పట్టుకుంటారు? ఏసీబీ లంచం తీసుకుని వాళ్ళు పట్టుకుంటారు. అవును కదా? అవును సార్, అవును. అసలు లంచం అడిగేటండి మమ్మల్ని అని ఏసీబీకి ట్రాప్ వేస్తారు. ఇక్కడ లంచం ఇస్తామన్నప్పుడు అక్కడే తేలిపోయింది. నువ్వు లంచం ఇస్తానన్న వాడికి నీ వద్దంటే మానే పోవాయా అని చెప్పాలి. కానీ నువ్వు నాకు లంచం ఇస్తానన్నావని పట్టిస్తానంటే లంచం తీసుకుంటానన్నావని పట్టించాలి. రైట్ సార్, అది కదా. వద్దన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ. ఓకే, మీకు ఇష్టం లేదనుకో సార్, అతను పో, ఇలా రమ్మంటున్నారు, నాకు డబ్బు ఇస్తున్నారు, నువ్వు డైరెక్ట్గా చెప్పి ప్రజలకు. ఇప్పుడు మీరు ఇంత చేసి కొండం తవ్వి వాళ్ళని బట్టి చెప్పింది ఏంటి? బీజేపీ వాళ్ళు ప్రలోభ పడుతున్నారని తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు ఏం చేస్తారు? ఎవరికి ఒక ఇంటికన్నా ఊడిందా? ఎవరికన్నా ఏం జరగలేదు ఇప్పటివరకు అయితే. ఏం జరగలేదు. జరగదా సార్? అంటే 2 ఆడియో టేబుల్ బయటకు ఆడియో టేబుల్ నేను మాట్లాడలేదంటారు. ఏం చేస్తారు? నిజంగా నోటు ఓటు కేసులో కూడా అదే జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడలేదంటారు. అవును సార్. మా డబ్బింగ్ అంటారు. కోర్టులు తీసుకో సాక్ష్యాల కింద వాటిని. ఓకే. ఇది కేసీఆర్ గారు తప్పటడుగు వేసాడు. మొట్టమొదటి ఎంత తెలివైన వాళ్ళైనా సరే అప్పుడప్పుడు పప్పులు కాలేస్తారు. ఇలాగ వాళ్ళు ఏదో చేద్దామని ఏదో అయ్యింది. పైగా వాళ్ళు వెళ్ళి ఎవరిని గెలికారు? అనకొండలను గెలికారు. ఇప్పుడు ఆ పోలీస్ అధికారి కూడా తగులుకుంటుంది బేరం. స్టీఫెన్ రవీంద్ర గారు కూడా ఆయనకి ఇబ్బంది. వీళ్ళందరూ బాగానే ఉంటారు రాజకీయ నాయకులు, వెంటనే జెండా మార్చేస్తారు, ప్లేట్ చేస్తారు. కానీ అధికారుల మీద దృష్టి పెట్టుకుంటారు. వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అమ్ముడైపోతాం. ఇప్పుడు లంచం తీసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా లంచం ఎవడు తీసుకుంటాడో వాళ్ళు చూపించలేదే, తీసుకెళ్ళలేదు, కోర్టులో పెట్టాలి కదా వాళ్ళని కూడా. అవును, వాళ్ళు ఇక్కడ దాక్కున్నారు. సరే, ఎమ్మెల్యే మీరు ట్రాప్ చేసి పట్టిస్తాం, ట్రాప్ చేసి ఎవరైనా పట్టిస్తారు. ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుందండి, ఇలా మాట్లాడకూడదు అయినా సరే చెప్తున్నారు. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, రా అని పీకేసింది అనుకో మిమ్మల్ని. సరే అని చెప్పి మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పట్టించేస్తే తప్పు. అదే తప్పు కదా. వాళ్ళే కదా రమ్మని నేను అమ్ముడైపోతానని చెప్పారు వీళ్ళు, కాబట్టి కొనుక్కుంటానికి వచ్చారు. ఎవరు నువ్వు చెప్పు తీసుకొడతాను, నన్ను ఎవరు నువ్వు కొనటానికి తోలు తీసేస్తానంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. పళ్ళు రాలిపోతాయి మమ్మల్ని అడిగితే. మళ్ళీని ఏమనుకుంటున్నారా మీరు అనాలి కదా. ఎందుకు అనలేదు వాళ్ళు? ఎవడో చూడకపోతే, లేదా వాళ్ళ దగ్గర ఆ పార్టీలో మంచి అయిపోదామనా, లేదా ఆ పార్టీ ఈ నలుగురిలో ఒకళ్ళు కోవర్టుండి ఒప్పందించి ఈ ఏర్పాట్లన్నీ చేసి తర్వాత వీళ్ళని బుక్ చేసి తర్వాత మీరు ఇలా చెప్పకపోతే మీ పని అయిపోద్దని బెదిరించారా? ఇలా రకరకాల వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రక్షాళన జరుగుతూ ఉండొచ్చు. సరే, ఇప్పుడు మనకు ఆడియో టేపులు అంటే మీరు డబ్బింగ్ ఏదో మనం చెప్పి తప్పించుకోవడానికి వీలుంటుంది. వీడియో టేపులు ఉన్నాయి మా దగ్గర, ఇంకా వ్యవహారం వీడియో టేపులు ఎవరున్నారు?
సరే మళ్ళీ వీళ్ళే ఉంటారు సార్ మళ్ళీ. ఎవరున్నారు ఆ స్వామీజీ ఎంత కొట్టెట్టుకున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నా పూజ కోసం పిలిచారన్నాడు, అయిపోయిందా. ఓకే అవును సార్. మనం ఆయన్ని పూజ కోసమైనా సరే అంత డబ్బు, అసలు డబ్బు ఏది, డబ్బు లేదు సార్ ముఖ్యంగా డబ్బు లేదు అసలు డబ్బు ఏది. కాబట్టి కేసీఆర్ గారు తప్పట్టు చేసాడండి. ఇక్కడ బీజేపీని మనం సమర్థించలేము, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పని చేయడం తప్పే. కానీ వాళ్ళు మేము చేయలేదు అంటున్నారు. యాదాద్రికనే ప్రమాణం చేసాడు ఆయన. అంచేత మనం ఇంకా యాదాద్రిలో భగవంతుడు స్వరూపం నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేసిన తర్వాత మనం వాళ్ళని తప్పట్లేము. మీరు కూడా చేయండి. అంటే ఇక్కడ నాయకులతో సంబంధం లేకుండా వ్యవహారం జరిగింది. కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ వాళ్ళు అదే చెప్పారు సార్. వాళ్ళు ఎర్రోళ్ళు ఏంటండి, వీళ్ళకి దొరుకుతారా, వీళ్ళ సంగతాలు తెలియదా, వాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు. అవును సార్. పెద్ద ముదురు కేసులు అవన్నీ. ఇంత సిస్టమ్, ఇప్పుడు ఈయన ఇంత సిస్టమ్ లీకేజ్ పెట్టి ఇంత సిస్టమ్ చేసినప్పుడు దేశంలో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వాళ్ళ చేతిలో ఉంటారు, వాళ్ళకి ఉండదా ఏం జరుగుతుందో. చేత వీళ్ళకి ప్రమాదం రేపొద్దన్న. నేను రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చేసుకుంటాయండి. కేసీఆర్ గారు ఇబ్బంది పడతాడు. నా బాధ ఏంటంటే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కొంచెం గట్టిగా మాట్లాడేవాడు తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు గారు ఒకడు, కేసీఆర్ గారిని ఏమో వీళ్ళందరూ కలిసి దెబ్బేసారు చంద్రబాబు గారిని. ఇప్పుడు కేసీఆర్ గారిని ఇప్పుడు ఆ బలం తగ్గిపోయిందా, ఈయన ఒక్కడిని చేసి వాళ్ళు కొట్టేస్తున్నారు, అయిపోయిందా, క్లోజ్. అవాళే చంద్రబాబు గారు కేసీఆర్ గారు కలిసి ఉంటే గులాబీ పసుపు కింద మైమైపోను కదా ఇదంతా. అవునా కదా. అవును సార్. అసలు వీళ్ళు ఎవరన్నా అక్కడ 25 ఇక్కడ 1742 వీళ్ళు జోలికి ఎవరైనా రాగలదా కలిసి పని చేస్తే. చక్రం వీళ్ళు చెరుకు చక్రం కరకర తిప్పిద్దరు కదా, అంతే. ఇంకోటి రేపు మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంది సార్. మనకు మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి ఏమంటే ఈ మునుగోడు బహిరంగ సభలో పూర్తి వివరాలు కేసీఆర్ వెల్లడిస్తాడు, అంటే బీజేపీకి ఒక అంటే చుక్కలు చూపిస్తాడు అనేది. ఏమంటే బహిరంగ సభల్లోనూ ప్రెస్ మీట్లు ఏం మాట్లాడినా అవదండి. మీకు ఎదురుగుండా జరిగిందన్న తర్వాత అక్కడ జరిగిందన్న తర్వాత అవి చెప్పాలి, అవి చూపించాలి, చర్యలు ఉండాలి, కేసులు కట్టాలా, ఆ డబ్బు చూపించాలి. వాళ్ళు పట్టుకొచ్చింది 100 కోట్లు అన్నారు, 17 కోట్లు అన్నారు. ఏది ఈ డబ్బు అసలు? ముందు ఆ డబ్బు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఈడీలో అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి డబ్బు ఏంటి, ఆ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఎవరితో మాట్లాడాడు ఇవన్నీ రావాలి కదా. ఈ కేసు నిలబడి కేసు కదా, ఊరికే అడావడి చేశారు. బీజేపీ వాళ్ళు దొరకలేదు, అందరూ వల వేశారు. బీజేపీ వాళ్ళు దొరకలేదు, వాళ్ళే పడ్డారు అందులో. అంటే ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉందో సార్, అంటే దీనివల్ల అంటే మునుగోడులో అంటే టీఆర్ఎస్ కొంత దీనివల్ల అవకాశం ఉందా లేదా బీజేపీకి? దీనివల్ల ఏం జరిగిందంటే సార్ బీజేపీకి డ్యామేజ్ జరిగింది. నిజంగా అది చేయగలిగాడు డ్యామేజ్. అంటే వాళ్ళు కాసేపు ఉలిక్కిపడ్డారు, ఇదేట్రా బాబు అని. మాటలతో ఉలిక్కిపడ్డారు, మాటలు తడబడ్డాయి. తర్వాత సర్దుకుని మళ్ళీ వాళ్ళు పెద్ద ముద్రలు కాబట్టి మాట్లాడతాం మొదలెట్టారు. ఇక్కడ కేసీఆర్ గారు ఏదో చేస్తాడు అనుకుంటే ఏం చేయలేదు, తుస్సుమని పెట్టేటప్పటికి కేసీఆర్ గారి గ్రాఫ్ కూడా పడింది. ఇక్కడ కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుందండి. ఒక్కరోజు రాహుల్ గాంధీ గారి తాలూకు పాదయాత్ర తాలూకు ఎఫెక్ట్ కనిపించకుండా చేయగలిగారు. కానీ వాళ్ళ సెలవులో ఉన్నారు, పర్లేదు, విరామంలో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పక్క నుంచి విపరీతంగా జనస్పందన కనపడుతుంది తెలంగాణలో. ఇంకా 4-5 రోజులు ఇంకా ఇక్కడే పర్యటన చేస్తాడు ఆయన. మునుగోడులో ఇప్పటికే కాంగ్రెస్ ఆ రన్నింగ్ రేస్లో బీజేపీని దాటుకొచ్చింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీ క్యాండిడేట్ మీద విముఖత కూడా ఉంది అక్కడ అందరికీ. బీజేపీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి గారిని చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళకి. అంచేత ఆముదం తాగితే ఆరోగ్యానికి మంచిదే, కానీ తాగలేం కదా. అలాగా ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది అలాగే. కాబట్టి కాంగ్రెస్ ప్రస్తుతానికి ఇప్పుడున్న సర్వేలు నాకు తెలిసిన కొంతమంది చెప్పిన ప్రకారం, మాటల ప్రకారం టీఆర్ఎస్ లీడ్లో ఉంది. వెనకాల సమీపంలోనే కాంగ్రెస్ ఉంది సెకండ్ ప్లేస్లో. ఏమో రేపు అది దాటచ్చు. బీజేపీ ఇంత ఎలక్షన్ తెచ్చుకుని రాజీనామా చేసి ఎలక్షన్ తెచ్చి ఇంత హడావుడి చేసి వాళ్ళు అబాస్ ఫాలో అవుతారు కదా. ఇదివరకంటే కేసీఆర్ గారు వాళ్ళకి టర్మ్స్ బాగున్నాయి అనుకో, కండిషన్స్ బాగున్నాయి అనుకోండి, సరే కాంగ్రెస్ లేకుండా చేద్దాం, ఈసారికి మీకు ఇస్తాను ఛాన్స్, రేపు జనరల్ ఎలక్షన్లో మనం పనిచేసుకుందాం, ఇలాంటి ఏదైనా మాట్లాడుకుంటా ఉండేది. ఇప్పుడు అనవసరంగా వాళ్ళతో గెలుక్కుని గొడవ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య నిజంగానే ఇప్పుడు గొడవ నిజంగానే ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఏ రకంగా చూసినా కానీ ఎంకిపెళ్ళి శుభజావుకు వచ్చిందన్నట్టు అయింది. కాంగ్రెస్ పని జరుగుతుంది ఇప్పుడు అక్కడ. చాలామంది కోరుకుంటున్నారు ఇది ఈ క్వాలిటీ న్యూసెన్స్. వాళ్ళిద్దరు కూడా దోషులే ఇందులో. కాంగ్రెస్కి ఎందుకు మనం కాంగ్రెస్ వైపు ఎందుకు నిలబడకూడదు, వాళ్ళని ఎందుకు అంటారు, తెలంగాణ ఇచ్చారు పైగా వాళ్ళ పట్ల విశ్వాసం చూపించుకోవాలి కదా. మునుగోడని కాదు, మునుగోడు నథింగ్, రాష్ట్రం తెలంగాణ సమాజం అనుకుంటుంది.
ఈ విషయంలో కాంగ్రెస్కి తెలంగాణ సమాజం మొత్తంలో ప్లస్ అయింది. కాంగ్రెస్కి వీళ్ళ ఈ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఒక మునుగోడికే ప్రభావితం కాదండి, తెలంగాణ సమాజానికి కూడా ఓ 3-4% అటువైపు మొగ్గు పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్లస్ అవుద్ది. ఇది ఎలా చూసినా కానీ అంటే చూడటానికి మీడియా చూపించదు, వెబ్సైట్లు పత్రికలు రాయవు, కానీ మనుషులు మనసులు ఎలా మార్చగలుగుతారు? వాళ్ళు మార్చలేరు కదా. నీ మనసులో తెస్టేసేసుకుని ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి డిసైడెడ్. వాళ్ళు ఊరికే ప్రచారం అది జరుగుతుంటుంది, అవన్నీ చూసి అవునా అనుకుంటారు అంతే. కాబట్టి కేసీఆర్ గారు తప్పటట్టు చేసాడు ఇందులో. యాక్చువల్గా ఇలాంటి వాటిలో ఆయన సాధారణంగా చాలా పకడ్బందీగా ఉంటాడు, అంత పకడ్బందీగానే ప్లాన్ చేశారు. ఎందుకో నిజంగా ఫలించిందో లేదో తెలియదు కానీ తుస్మన్నట్టు అనిపించింది ఇది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద వాళ్ళ మకిలి అంటకపోయినా కానీ వాళ్ళు కంగారు పడ్డారు. ఒళ్ళో టపాకాయ పండి దగ్గరికి వంతేసారు వాళ్ళు. దీపావళిలో ఒక టపాకాయ అంటించాడు మీద పడేసాడు ఈయన, వాళ్ళు ఎగిరిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే జనాలకి ఇద్దరు దొంగలే అన్నట్టు, అందరు దొంగలే అన్నట్టు ఆలోచించుకున్నారు వాళ్ళు. ఇదండి అంటే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ అది బీజేపీ డిఫెన్స్లో పడుతుందా లేదంటే టీఆర్ఎస్ డిఫెన్స్లో పడుతుందా ఈ విషయాన్ని పక్కన పెడితే నవంబర్ 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం ఈ అంశం ప్రధానంగా కాంగ్రెస్కు ప్లస్ అవుతుందని సీనియర్ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సార్ థ్యాంక్ యూ.